సో మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ అయింది, ఇప్పుడే చూసాను. ఏం చెప్పాలి అంటే లైక్ నాకు ఈ ట్రైలర్ నచ్చింది, నిజంగా ఈ ట్రైలర్ అయితే నాకు నచ్చింది. కాకపోతే నాకు కొన్ని భయాలు ఉన్నాయి ఈ సినిమా మీద. ఎలా అంటే రైడ్ అయితే మాత్రం టోటల్ ఫోకస్డ్ వెళ్ళిపోతాయి అనమాట. అన్నెసెసరీ రొమాన్స్లు, వేరే వేరే సీన్లు, అన్నెసెసరీ ఎలివేషన్స్ లాంటివి ఏవి ఇవ్వవు. అట్లని చెప్పేసి మనం తెలుగు సినిమా క్యాటర్ చేస్తున్నాం, గ్యారంటీ కాదు, ఇబ్బంది ఏం లేదు. హరీష్ శంకర్ చేస్తున్నారు దీంట్లో, చాలా వరకు హీరోయిన్ ని బాగా లైక్ ఎంఫసైజ్ చేస్తున్నారు అనమాట. సో నాకు దాంట్లో ఇబ్బంది ఏం లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఈ స్టోరీలో ఆ క్యారెక్టర్ మంచి పార్ట్ తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అన్నెసెసరీగా హీరోయిన్ పెట్టాలి, అన్నెసరీగా సాంగ్స్ పెట్టేయాలి, అన్నెసెసరీగా స్క్రీన్ ప్లే హై లెక్క ఒక సాంగ్ పెట్టేయాలి అనే ఫీలింగ్ పెడితే మాత్రం నేను డిసప్పాయింట్ అవుతాను అనమాట. ఇది నా ఒపీనియన్ అంతే. నేనైతే మాత్రం ఒక బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ హరీష్ శంకర్ గారికి ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం అమితాబ్ బచ్చన్ గారి మూవీలోని ఒక విలన్ పేరుతో ఒక పెద్ద సినిమా వచ్చింది, రచ్చ రచ్చ చేసింది అనమాట. నేను గబ్బర్ సింగ్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏకంగా మిస్టర్ బచ్చన్ అని పెడుతున్నారు. నాకైతే మాత్రం రవితేజ గారికి ఒక గబ్బర్ సింగ్ లాంటి మూవీ పడాలని అనుకుంటున్నా. ఇది రీమేక్ అయినా కానీ హరీష్ శంకర్ గారు ఆల్రెడీ ఒకసారి చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారో లేదో 15th నాడు చూస్తాం అనమాట మనం. నాకైతే మాత్రం ఇట్ వాజ్ ఓకే అనిపిస్తుంది. హీరోయిన్ యాంగిల్, టోటల్ రొమాన్స్, సాంగ్స్ యాంగిల్ ఎక్కువ చూపిస్తున్నారు. ఇంకా రైడ్ దాంట్లో అసలు ఇంకా చాలా జరుగుతాయి అనమాట. సీరియస్ గా వెళ్ళిపోతాయి అనమాట ప్లాట్. దానిలోకి ఇంకా బాగా డెల్విన్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దానికి బాగా చూపిస్తే బెటర్. జస్ట్ అన్నెసెసరీగా ఎలివేషన్ లో, అన్నెసెసరీగా ఫైట్ సీక్వెన్స్ లో, అన్నెసెసరీగా సాంగ్స్ వస్తే మాత్రం నాకు ప్రాబ్లం అవుతుంది. నాకైతే మాత్రం ఇదంతా నేను చెప్పేదంతా నాకు మాత్రమే ప్రాబ్లమ్. నేనేమని చేసుకోండి, నాకు సంబంధం లేదు. బట్ స్టిల్ మ్యాన్, నాకైతే మాత్రం రవితేజ గారికి చాలా రోజుల తర్వాత కూడా ఒక మంచి సినిమా పడాలి. ఇన్ని రోజులు ఏదో రకంగా డిసప్పాయింట్ అవుతూనే వస్తున్నా. ఇది మాత్రం ఒక మంచి ఫుల్ మీల్స్ ఉన్న మూవీ లెక్క కావాలనిపిస్తుంది. సిన్సియర్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ ఉంటే నాకు అంతే చాలు, ఇంకేమొద్దు. మీ థాట్స్ ఏంటి అసలు? మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చేసింది, నచ్చిందా నచ్చలేదా? August 15th నాడు డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాను, స్త్రీ 2 4 సినిమాలు పెద్ద ఉన్నాయి. ఈ 4 ఏది ఫస్ట్ వెళ్తారు అది చెప్పండి. అసలు ఏది వెళ్ళట్లేదు, ఏది ఫస్ట్ ఖచ్చితంగా మీ ప్రిఫరెన్స్ చెప్పండి కింద కామెంట్స్ లో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ యా మ్యాన్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.